మనతో పాటు రెండు మేక్ ఇన్ ఆంధ్ర ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. భారత్ ఈవీ వెహికల్స్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ లిథినో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కేవలం 39,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ రేంజ్ టెస్ట్ వీడియోని మన ఈవీ కుర్రాడి ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ టెస్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసినట్లయితే మార్కెట్ లో ఏదైతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ డిజైన్ ఉందో సిమిలర్ డిజైన్ అనమాట. సో ఇంచుమించుగా అదే డిజైన్ తో అయితే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉంటాయి. పెద్దగా వేరియేషన్ అయితే కనిపించదు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ మోడల్ కి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో కూడా ముందు వైపు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట రెండు వేరియంట్స్ లో. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ ఆప్షన్ ఇస్తున్నారు. అలానే మనకి మడ్గార్డ్ చిన్న మడ్గార్డ్ కూడా ఫ్రంట్ అయితే లభిస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి వేరియంట్ పరంగా డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ లైట్ అయితే వస్తుంది. గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డబల్ లైట్ అయితే వస్తుంది. కొంచెం లైట్ అనేది ఎక్కువ ఫోకస్ అనేది మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లో లభిస్తుంది. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మడ్గార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక మీడియం బిల్డ్ క్వాలిటీతో అయితే రేర్ సైడ్ అయితే లభిస్తుంది. అలానే మనకి గ్రీన్ నంబర్ ప్లేట్ వస్తుంది. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఎల్లో లైటింగ్ సిస్టమ్ అనేది రేర్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో కూడా రేర్ సైడ్ మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి మోటార్ కెపాసిటీ చూసుకునేది 250 వాట్ BLDC హబ్ మోటార్ వస్తుంది. బట్ పీక్ పవర్ అయితే కొంచెం ఎక్కువ పీక్ పవర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మేము టెస్ట్ చేసింది అంటే అన్లాక్ చేసి మేము టెస్ట్ చేయడం వల్ల అప్ టు ఒక 35 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. బట్ రెగ్యులర్ గా ఇచ్చే టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. రేర్ సైడ్ చూసుకున్నది డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది రేర్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన మనకి మడ్ ప్రొటెక్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ సుమారుగా ఒక 150 నుండి 155 మిల్లీమీటర్ల వరకు ఉంటుందండి. అలానే మనకి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ కూడా లభిస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీట్ చూసుకున్నట్లయితే మీడియం సీట్ అనమాట. ఒక 2 పర్సన్స్ కూర్చునే విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో గ్రాబ్ రైల్ అనేది ఫ్లాట్ గా అయితే ఉంటుందండి. అదే మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఫ్లాట్ గానే వస్తుంది. బట్ కావాలంటే ఇలా కూడా చేయించుకోవచ్చు అనమాట. మనకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఇలాంటి బూట్ స్పేస్ లభిస్తుంది అనమాట. అది సుమారు ఒక 13 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న చార్జర్ ఇది అనమాట. ఇది వచ్చి 3 amps చార్జర్ ఇది. సో మనకి ఇంట్లో పెట్టుకునే ఫోన్ చార్జర్ లాంటి ఆ సాకెట్ లోనే పెట్టేసుకోవచ్చు. అలానే ఈ పర్టికులర్ ప్లగ్ ఏదైతే ఉందో సీట్ కింద ఉంటుందండి. ఆ సీట్ కింద మనం అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 6 to 7 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇక మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు యూజ్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 60 వోల్ట్ 34 Ah కెపాసిటీ ఉన్న గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారండి. వీళ్ళు క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చి 60 నుంచి 70 కిలోమీటర్లకు రేంజ్ వస్తుందని చెప్పారు. మనకి రియల్ గా వచ్చిన రేంజ్ చూసుకున్నట్లయితే 72 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. బట్ అది ఎలా వచ్చింది అనేది వీడియో ఎండింగ్ లో చెప్తారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫీచర్ చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు. స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అలానే లగేజ్ హుక్ కూడా లభిస్తుందండి. లైట్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంటుంది. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అలానే మనకి హార్న్, అలానే లైట్ ఇంటెన్సిటీ స్విచ్ అండి. ఇది మొత్తం 3 మోడ్స్, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, 3 మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ మోడ్ బటన్ ఉంది. అలానే మనకి రిపేర్ బటన్, ఆటో రిపేర్ బటన్ కూడా ఇస్తున్నారు. ఇక మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే డే లైట్ లో మనకి పెద్దగా అయితే కనిపించదు. నైట్ టైం అయితే కొంచెం విజిబిలిటీ బాగుందండి. సో మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్పీడోమీటర్ రీడింగ్, అలానే ఇక్కడ చూసుకుంటే ట్రిప్ మీటర్ రీడింగ్ వస్తుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది బార్స్ లో మాత్రమే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీకు ఓడోమీటర్ రీడింగ్ కావాలంటే స్కూటర్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఫ్యూ సెకండ్స్ ఆగాలి. ఇక్కడ మీకు కనిపించేది ఓడోమీటర్ రీడింగ్ అండి. కొంతసేపటికి మళ్ళీ నార్మల్ ట్రిప్ మీటర్కి మారిపోతుంది. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా సేమ్ మనకి స్విచ్చెస్, అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, హార్న్, అలానే మనకి స్టోరేజ్ స్పేస్, అలానే మనకి లగేజ్ హుక్, USB ఛార్జింగ్ సాకెట్ అండి. అయితే రైట్ సైడ్ కొంచెం అడిషనల్ స్టోరేజ్ స్పేస్ అనేది ఆఫర్ చేశారు. కీ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మనకు ఆఫర్ చేస్తున్న కీ ఇదండి. నార్మల్ కీ, రిమోట్ కీ ఉంటుంది. సో రిమోట్ గా మీరు పవర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మరి యాంటీ థెఫ్ట్ అలారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక మనకి ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు యూజ్ చేసిన బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 60 వోల్ట్ 28 Ah ప్రీమియం జెల్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. దీంతో కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్పారు. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 78 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. అలానే మనకి నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనగానే దాంట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చెప్పాలంటే మనకి ఫ్రంట్ ఉన్న ఫుట్బోర్డ్ స్పేస్ అండి. ఫుట్బోర్డ్ స్పేస్ లో మనకి సిలిండర్ లాంటివి పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి పెద్ద సైజు బ్యాగ్స్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే మనకి బియ్యం బస్తాలు పెట్టుకోవడం కానివ్వండి. సో రకరకాలుగా మనకి హెల్ప్ అవ్వడానికి ఆ ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఒక అడ్వాంటేజ్. సేమ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మనకి అటు ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కానివ్వండి, లేకపోతే మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా వైడ్ ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మన సేఫ్టీ కోసం MCB అయితే ఇస్తున్నారండి. ఇన్ కేసు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకుండా పక్కన పెడితే కనుక MCB ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి కంప్లీట్ రేంజ్ టెస్ట్
టెస్ట్ చేసిన తర్వాత నాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనిపించిన పాజిటివ్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే సో మనకి సీట్ కంఫర్ట్ అయితే బాగుంటుందండి. అలాగే మనకి లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో లోకల్ గా తిరగడానికి సూటబుల్ ఏ విధంగా రేంజ్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే మేము ట్రైన్ టెస్ట్ చేస్తే మాకు 72 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఈ 72 కిలోమీటర్లో కూడా మేము మాక్సిమం ఒక 55 కిలోమీటర్లు అంతా కూడా 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ తోనే వెళ్ళాం. ఒకవేళ మీరు 35 కన్నా ఇంకా తక్కువ వెళ్ళారనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో రేంజ్ పరంగా మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ రేంజ్ లో వెళ్తున్నారు, లోకల్ గా ఎంత తిరుగుతున్నారు అని దాన్ని బట్టి ఎస్టిమేషన్ అయితే చెక్ చేసుకోండి. సో ఇది నేను చెప్పింది అంతా కూడా సింగిల్స్ లో, నేను 72 కేజీల వెయిట్ తో నేను చెప్తున్న రేంజ్ మాత్రమే. ఒకవేళ మీరు డబుల్స్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా రేంజ్ అయితే తగ్గుతుంది. సో సింగిల్స్ పరంగా చెప్తున్న రేంజ్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఈ నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది డిజైన్ చేసిందే మోస్ట్లీ సింగిల్ రైడర్ కోసం. దాని తగ్గట్టుగా అయితే మాత్రం సూటబుల్ అవుతుంది ఒకవేళ సింగిల్ రైడర్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ గా సంబంధించిన సస్పెన్షన్ కానివ్వండి, లేకపోతే బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, మీరు పెట్టే డబ్బులకి ఓకే ఆ పెట్టే డబ్బుల పరంగా అయితే చూసుకోండి. ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ ని బట్టి అయితే మీరు ఆలోచించుకుంటే మాత్రం ఓకే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఆ సస్పెన్షన్ క్వాలిటీ కానివ్వండి, మీరు ఆ మూమెంట్ వరకు మీకు బాగానే అనిపిస్తుంది. మాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రియల్ రేంజ్ 72.3 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 1 సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే దీంతో పోల్చినట్లయితే ఇంకొంచెం లైట్ వెయిట్ గా అనిపించింది నాకైతే. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా సిమిలర్ పికప్, పెద్దగా డిఫరెన్స్ అయితే కానీ ఇప్పుడు దాకా మీకు చెప్పిన అడ్వాంటేజ్ సీట్ కంఫర్ట్ కానివ్వండి, మనకి లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ సిమిలర్ అడ్వాంటేజ్ 2 మోడల్స్ లో కూడా మీకు అయితే లభిస్తాయి అనమాట. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఒక 60 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా పికప్ అనేది మెయింటైన్ అవుతుంది. అదే మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వన్స్ ఒక 60 కిలోమీటర్స్ రీచ్ అవగానే మనకి టాప్ స్పీడ్ అనేది ఒక 30 కిలోమీటర్ డ్రాప్ అయిపోతుంది. బట్ ఇది 65 వెళ్ళిన తర్వాత కూడా మనకి 30 కన్నా అబౌవ్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది, పికప్ కూడా మెయింటైన్ అవుతుంది. సో అది నాకు నచ్చిన విషయం. ఒకవేళ ఈ 2 మోడల్స్ కంపేర్ చేస్తే దీనికి కూడా నాకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అలానే 2 వేరియంట్స్ లో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ రేంజ్ వచ్చింది కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోనే. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో చాలా మంది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 28H లేకపోతే 34H అని చెప్తూ ఉన్నారు. బట్ అదే మనకి వీళ్ళ ప్రీమియం జెల్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉందో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ కన్నా తక్కువ ఏహెచ్ ఇచ్చినా కూడా ఎక్కువ రేంజ్ వచ్చింది. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. సో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, లేకపోతే మీరు ఒక వెహికల్ తీసుకునే ముందు వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దాన్ని కూడా బేస్ చేసుకుని అది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ మంచి రేంజ్ వస్తుందా, లేకపోతే మనకి ప్రీమియం జెల్ బ్యాటరీ ప్యాక్ రేంజ్ మంచిది వస్తుందా అనేది మనకి ఇలాంటి రేంజ్ రివ్యూస్ ద్వారా మనకి ఆన్సర్స్ లభిస్తుంటాయి. మాకు కూడా ప్రీవియస్గా తెలియదు ఈ విషయం, మేము ఇది టెస్ట్ చేసినప్పుడే మాకు వచ్చింది. సో వాళ్ళు చెప్పిన మాట ఇది, మేము ఇది ప్రీమియం జెల్ బ్యాటరీస్ అని చెప్పారు, ఇదేమో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అని చెప్పారు. సో అదే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 40,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారండి. మాకు ఈ స్కూటర్ మీద రియల్ రేంజ్ 78 కిలోమీటర్లు వచ్చింది. అలానే దీని యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. మరి ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని ఎవరు తీసుకోవచ్చు? సో మీరు ఎవరైతే లోకల్ గా తిరుగుతూ ఉంటారో, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, పిల్లల్ని డ్రాప్ చేయడం కానివ్వండి, సిటీ ప్రెమిసెస్ కాకుండా లోకల్ గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే కొంచెం సూటబుల్ అవుతుంది అన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్. సో మీ రేంజ్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పిన రియల్ రేంజ్ ఫిగర్ సింగిల్ రైడర్ సంబంధించిన రేంజ్ మాత్రమే. మీరు సింగిల్ అని చెప్పి మళ్ళీ మీరు సెకండ్ మోడ్ కాదు థర్డ్ మోడ్ వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన స్పీడ్ వెళ్తా అంటే ఈ రేంజ్ రాదు. సో నేను సెకండ్ మోడ్ లో వెళ్ళాను, 35 స్పీడ్ కాన్స్టెంట్ గా స్పెసిఫిక్ గా ఇన్ని కిలోమీటర్స్ అని మీకు క్లియర్ గా చెప్పాను. సో ఆ పర్టికులర్ పారామీటర్స్ వెళ్తే మాత్రమే మీకు ఈ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఎక్కువ టాప్ స్పీడ్ వెళ్ళినా ఎక్కువ లోడ్ వేసినా మాత్రం ఖచ్చితంగా రేంజ్ లో డిఫరెన్స్ వస్తుంది. ఆ పర్టికులర్ పారామీటర్స్ అని ఫాలో అయితే మాత్రం మీరు లోకల్ పర్పస్ కానివ్వండి, హౌస్ వైఫ్ సీనియర్ సిటిజన్స్ కి మాత్రం మీకు హెల్ప్ అవుతుంది ఆ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూములు చూసుకున్నట్లయితే మనకి విజయవాడలోను, కాకినాడలోని, విశాఖపట్నంలోని, అలానే మనకి అనకాపల్లిలో అయితే వీళ్ళ షోరూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి భారత్ ఈ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాత్రం షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.